మిత్రులందరికీ ముందుగా నమస్కారం. నా పేరు వంగరి సాయి కుమార్, బోడుపల్లి జనసేన పార్టీ మేడ్చల్ నియోజకవర్గం. వైసీపీ డైమండ్ రాణి చిలక పలుకులు పలకడం జరిగింది. తమిళనాడులో విజయ్ గారికి వచ్చినటువంటి రిజల్ట్ కి మన తెలుగు రాష్ట్రాలకు వచ్చిన రిజల్ట్ కి సంబంధం లేనటువంటి విషయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి, రిజల్ట్ వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ట్రోల్ చేయమని చెప్పి వైసీపీ జగన్మోహన్ రెడ్డి తన సోషల్ మీడియా వింగుకి ఎక్స్ట్రా అమౌంట్ పంపించి ట్రోల్ చేపించిన మాట వాస్తవం కాదా అని అడుగుతుంది. ఈరోజు నేను సిగ్గు శరం ఉండాలి మనకి. అది నోరా మోరియా? అన్నమే తింటున్నాం కదా మనం, అయితే గడైతే తింటలేం కదా. ఇట్లా మాట్లాడితేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా 11 గంటలకి 11 సార్లు నిన్ను లేపేసారు. అయినా కానీ సిగ్గు వస్తలేదు నీకు. మేము మాట్లాడొద్దు అని అనుకున్నా కానీ ఇట్లాంటి మాటలు మాట్లాడినప్పుడు కూడా నాలాంటి ఒక జన సైనికుడు కానీ, ఒక పవన్ కళ్యాణ్ గారి వీరాభిమానుడు కానీ రియాక్ట్ కాకపోతే చూసే ప్రజలందరూ నన్ను అవ్వాలని అనుకుంటారు. అవునా కదా? కాబట్టి ఒక బాధ్యతాయుతంగా మాట్లాడితే బాగుంటుంది. రోజని 11 సార్లు అయ్యూరి జనసేనలకు దమ్ముంటే అని మేము ఎందుకు వేస్తాం రావి? మాకేం అవసరం వేయనికి? 175 మంది మీరే వేసుకోరి, మీరే కొట్టుకోండి. ముళ్ళ కూర్చున్నామని తీసుకుపోయి కొట్టుకోండి రావి, మాకేం అవసరం? కామెంట్ పెట్టినందుకు కామెంట్ అది నీకు తెలియజేస్తున్నాను. నేను నా నోట్ల నుంచి చెప్పింది కాదు ఇది. కావాలంటే నువ్వు మాట్లాడిన వీడియో కింద కామెంట్లో చూసుకో. డైమండ్ రాని నీకే చెప్తున్నా. విమర్శిస్తాం, అదే మా టార్గెట్. మీ పార్టీ లాగా చిల్లరగలం మల్లరగలం కాదు మేము. డైమండ్ రాని నోరా మోరే అది అని చెప్పి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు గమనిస్తున్నారు. ఇట్లా మాట్లాడినందుకే ఎలక్షన్ల నగరిలా డిపాజిట్ గల్లంతైంది. అయినా కూడా మనకు సిగ్గు రాకపోతే ఆత్మవిమర్శన చేసుకోగలను. అయినా నీకు సిగ్గు రాకపోతే పవన్ కళ్యాణ్ గారిని ట్రోల్ చేయించి మళ్ళీ లేపి కొడుతున్నారు అని చెప్పి మాట్లాడతారా? ప్రజలందరూ గమనిస్తలేరు అనుకుంటారు. అదినే మీరు చేసిన అరాచకాలు, మీరు చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు చేసిన మోసాలు, మీరు చేసిన లడ్డూ కల్తీ చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇవన్నిటికీ శిక్ష అనుభవిస్తారు. ఎమ్మెల్యేగా ఉండి ఒక మంత్రిగా పనిచేసి మాట్లాడుతున్న మాటలు ఇవి అని అడుగుతున్నాయి. ఈరోజు నేను ఇట్లా మాట్లాడుతున్నాయి కదా, నగరిలో డిపాజిట్ గల్లంతు చేసి 11 గంటలకి 11 సీట్లకు అంకితం చేసి ఎలగొట్టారు. అయినా కూడా సిగ్గు శరం లేకుండా స్టూడియోలలో కూర్చొని మాట్లాడుతున్నామంటే, ఈ విధంగా దిగజారి మాట్లాడుతున్నామంటే, ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా దీన్ని గమనిస్తున్నారు. గమనించి నువ్వు మళ్ళీ ఎప్పుడు ఎలక్షన్లో నిలబడ్డా కానీ నీకు అదే డిపాజిట్ గల్లంతుగా నీకు రుచి చూపిస్తారని చెప్పి కూడా నీ నగరి ప్రజలు కావచ్చు, నువ్వు ఎక్కడ పోటీ చేస్తే అక్కడ ఆ నియోజక ప్రజలు కూడా నీకు చెప్పుల దండ నీకు కూడా సిద్ధమైరాలు. కాబట్టి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే బాగుంటుంది. జనసేన పార్టీ తరఫున నీకు తెలియజేస్తున్నాను, వైసీపీ పార్టీలా ఒక సిద్ధాంతాలు ఉండేవి, ఒక మన్ను ఉండదు, ఒక మశానం ఉన్నది. ఏం పార్టీ, ఏం సిద్ధాంతాలు, ఏం నేర్చుకుర్రు, ఏం మాటలు అవి? ప్రతి ఒక్క మంత్రిని, ప్రతి ఒక్క ఎమ్మెల్యేని, ప్రతి ఒక్కరిని గమనించండి. వైసీపీలో ఉన్నట్లు వాళ్ళని ఏం మాట్లాడతారు? ఈ నోరా మోరే అది ఏం మాట్లాడతారు కూడా అర్థం కాదు. సింగిల్ గా వస్తుంది సిద్ధం అని చెప్పి మొత్తం రాష్ట్రం అంతా ఫ్లెక్స్ వేయించుకున్నారు. సింహంకి జనాల మధ్యలో ఏం పనరా అని చెప్పి ప్రజలు తరిమి కొడితే పోయి జంగల్లో పడ్డది. జంగల్లో పడి ఏం చేస్తుంది? ఆ జంగల నుంచి దారి తప్ప ఎప్పుడో ఒకసారి బయటకు వచ్చి గండ అంటాడు, ఒకసారి గొడ్డెలు అంటాడు, ఇంకోటి ఏదో అంటాడు. ఇక్కడే మాట్లాడితే మాత్రం వచ్చే ఎలక్షన్లో కూడా 11 పోయి 1 అవుతుంది అని చెప్పి కూడా జనసేన పార్టీ